ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. మన రెండు ఉభయ రాష్ట్రాల్లో గత 5 నెలల నుంచి యూట్యూబ్ ఛానల్లో బాబా గారి పేరు మారుమరుగుపోతూ ఉంది. బాబాని విమర్శించే కొంతమంది యువకులు, వారికి సమాధానం చెప్పే కొంతమంది యువకులు, వృద్ధులు, దాంట్లో రకరకాల పద్ధతుల్లో ఉభయపక్షాల వాళ్ళు పోరాటం సలిపారు. ఇదంతా కొంతమందికి వినోదంగా చూసిన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు, భయపడ్డ వాళ్ళు ఉన్నారు, భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. కోర్టు కేసులు, అవతల వారి ఇష్టారాజ్యంగా సచ్చరిత్రని కోట్ల మంది సాయి భక్తులు చాలా ప్రేమిస్తూ శ్రద్ధాభక్తులతో పారాయణ చేసి సచ్చరిత్రని వక్రీకరిస్తూ ధర్మ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఒకరి ఆరాధనా పద్ధతులని, ఒకరి పారాయణ గ్రంథాలను, మత గ్రంథాలను ఎవరు కూడా చులకన చేసి మాట్లాడకూడదు. వాటి మీద వ్యాఖ్యానాలు కూడా చేయకూడదు. అది వారి విశ్వాసాలకు సంబంధించింది. దాంట్లో మంచి ఉంటే మంచి ఫలితాలు పొందుతారు, చెడు ఉంటే చెడు ఫలితాలు పొందుతారు. మనకు నచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి తప్ప మరొకరి మార్గాన్ని తప్పుపట్టడం, అవహేళన చేయడం రాజ్యాంగ విరుద్ధం. గత 5 నెలలుగా అది జరుగుతూ వచ్చింది. అది వాళ్ళు మాకు ఇలా అర్థమవుతుంది కాబట్టి మాకు అర్థమైనట్టుగా మేము వ్యాఖ్యానం చేస్తున్నాం. అవసరం లేదు. అలా ఒకరి మత గ్రంథాలలో ఒకరు దూరితే, ఒకరి మత గ్రంథాలని ఒకరు వ్యాఖ్యానం చేయడం మొదలు పెడితే అవే మత ఘర్షణలుగా తయారవుతాయి. ఒకరి మతానికి సంబంధించిన దైవం మరొక మతం వారికి దైవంలా కనపడ్డు. ఒకరి మతానికి సంబంధించిన మత గ్రంథం మరొకరికి పవిత్రంగా కనపడదు. ఎందుకంటే చూసే దృష్టి సరిగ్గా ఉండదు. అందరికీ కాదు, కేవలం గుడ్డిగా మతాలను వ్యతిరేకించే వారికి, గుడ్డిగా ఇతర మతాల దైవాలను వ్యతిరేకించాలి అని అనుకునేవారికి, వారి మతాలను అవమానించాలి, దెబ్బగొట్టాలి, వారి దైవాలను అవమానించాలి, దెబ్బగొట్టాలి, తద్వారా మా మతం గొప్పది, మా దైవం గొప్పవాడని నిరూపించుకోవాలి, ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇటువంటి పనులు చేస్తుంటారు. ఒకప్పుడు హిందూ మతం తప్ప అన్ని మతాలు ఈ పని చేసేవి. అంటే హిందూ మతాన్ని అవహేళన చేయడం, విగ్రహారాధనని అవహేళన చేయడం, హిందూ దేవతల్ని అవహేళన చేయడం, ఇతర మతాల వారు ఆ పద్ధతులు అవలంబించి హిందువులను బాగా బాధపెట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ హిందువులు మాత్రం ఎప్పుడు కూడా అటువంటి పనులు చేయలేదు. బాధపడుతూ వచ్చారు, కొన్ని చోట్ల ఎదిరిస్తూ వచ్చారు. కానీ పరమత దూషణ, పరమత గ్రంథాన్ని దూషించడం ఎప్పుడు లేదు. బట్ ఈ మధ్య మన హిందూ సోదరులు కూడా మేల్కొన్నారు. వాళ్ళు కూడా ఇంతకాలం ఆ ఇతర మతాల వాళ్ళు చేసిన పని ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు. అది టిట్ ఫర్ టాట్ లాగానో, దెబ్బకు దెబ్బలాగానో అనుకునే వాళ్ళు బాగానే ఉందనుకుంటారు, బాగా చేస్తున్నారు మన వాళ్ళు అనుకుంటారు. కానీ అది మన యొక్క సిద్ధాంతం కాదు, మన మతం యొక్క పద్ధతి కాదు, అది మన సనాతన ధర్మం యొక్క పద్ధతి కాదు. మనం ఎక్కడ గొప్పతనం ఉన్నా దాన్ని స్వీకరిస్తాం. కుల మతాలకు అతీతంగా ఎవరిలో దైవత్వం కనిపించినా వారిని దేవుడుగా భావిస్తాం.
ఏ గ్రంథంలో మంచి విషయాలు కనిపించినా మనం వాటిని స్వీకరిస్తాం. అది మన పద్ధతి. దానివల్లనే మన ధర్మానికి, మన మతానికి ప్రపంచంలో గొప్ప స్థానం ఉంది. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ స్థానం కొద్దిగా కదులుతూ ఉంది. ఆ విషయంలో ఒకసారి పునరాలోచించుకోవాలి. పరమతాల వాళ్ళు ఆచరించినటువంటి ఆ దుర్మార్గమైన విధానాన్ని మనం కూడా ఆచరించడం ఎంతవరకు సమంజసం, అది మన మతానికి, మన ధర్మానికి ఎంతవరకు వన్నె తెస్తుంది, కీర్తి తెస్తుంది అని ఆలోచించాలి. ఎందరో తపస్సంపన్నులు, ఋషులు, మహానుభావులు, స్వామి వివేకానంద లాంటి వారు వారి యొక్క గొప్ప ఆచరణ ద్వారా, ఔన్నత్యం ద్వారా, ధర్మాచరణ ద్వారా, సనాతన ధర్మం చెప్పిన విలువలను ఆచరించడం ద్వారా ఈ మతానికి ఎంతో గొప్ప కీర్తిని తెచ్చారు. మరి ఇప్పుడు మనం ఆ ఇతర మతాల వాళ్ళు ఏదైతే పాషండ మతాలు అంటారో, ఎడారి మతాలు అంటారో, ఏదో పిలుస్తుంటారు పేర్లు పెట్టి, వాళ్ళు ఆచరించినటువంటి పరమత దూషణ, పరమత గ్రంథ అవహేళన గుడ్డిగా చేస్తూ పోతే మన మతానికి, మన ధర్మానికి ఉన్న విలువలు పోతాయి కదా, ఆలోచించుకోవాలి. ఆ విలువలు నెమ్మదిగా కోల్పోవడం వల్లనే షిరిడి సాయినాథుల వారి మీద కూడా ఇష్టారాజ్యంగా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. నిజానికి అది అవసరం లేదు. షిరిడి సాయిబాబా గారి భక్తులందరూ కూడా గత శతాబ్ద కాలంగా ఒక్కరూ కూడా మతం మారకుండా చక్కగా హిందూ మతంలో ఉంటూ, హిందూ మతాచారాలు ఆచరించుకుంటూ, ఎప్పుడు చెప్పినట్టుగానే బాబా గారితో పాటు బాబా మందిరాల్లో ఇతర దేవతలను కూడా ఏర్పాటు చేసుకొని వారిని కూడా ఆరాధించుకుంటూ చక్కగా హిందూ ధర్మంలో ముందుకు సాగుతున్నారు. బాబా గారు కూడా అదే చెప్పాడు. ఆనాడు ఈనాడు తనను ఆశ్రయించిన వాళ్ళని చక్కగా సనాతన ధర్మంలో నడిపించాడు. ఈ భూతద్దం పెట్టి చూసిన బాబాగారి భక్తుల్లో ఒక్కరు కూడా ముస్లిం పద్ధతులు ఆచరించే వాళ్ళు లేరు, ఖురాన్ చదివే వాళ్ళు లేరు, మసీదుకి వెళ్ళి నమాజ్ చేసేవాళ్ళు లేరు, చెయ్యాలనుకునే వాళ్ళు లేరు. బాబాగారు అలా చెప్పలేదు. ఇంకా ఆయన ఏం చెప్పాడు? మతం మారితే నీ అబ్బరు మార్చుకున్నట్టే అన్నాడు. ఎవడన్నా బుద్ధినవాడు మతం మార్చుకుంటాడా అంత మాట అన్నాక? కాబట్టి బాబా భక్తులు ఎప్పుడూ అటువంటి ప్రయత్నం చేయలే. ఆనాడు ఈనాడు ఇక ముందు కూడా చేయరు. అలాంటి బాబా భక్తుల్ని, బాబాని టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ బాబా ప్రభావాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం బెడిసి కొట్టి హిందూ సమాజంలో పెద్ద అల్లకల్లోలం సృష్టించే స్థితికి వచ్చింది కదా. కోట్ల మంది ఆరాధించే తమ గురువుని అవమానిస్తూ వారి చరిత్రను అవహేళన చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మీ గురువుల్ని కూడా అవమానిస్తాం, టార్గెట్ చేస్తాం అనే పరిస్థితికి వచ్చేసింది. ఇది మంచి పరిణామం కాదు కదా. మనలో మనమే ఒకరిని ఒకరు తక్కువ చేసుకుంటూ, దూషించుకుంటూ, తప్పులు ఎత్తుక్కుంటూ మనమే కొట్టుకుంటే ఇక హిందూ మత రక్షణ, హిందూ మతాన్ని మనం కాపాడుకోవడం, మత మార్పులను ఆపడం, ఇతర మతాలకు వెళ్ళిపోయిన వారిని తిరిగి మన మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందా? విచిత్రం ఏంటంటే ఇతర మతాలకు వెళ్ళిన వారిని మన మతంలోకి వాపస్ అనేది అంటారు కదా, వాపసి అని ఇతర మతంలో వెళ్ళిన వారిని మన మతంలోకి తీసుకురావాలి అని మేము ప్రయత్నిస్తున్నాము అని ఒక పక్క చెప్తూ, హిందూ మతంలోనే ఉన్న కోట్ల మందిని
మీరు మా హిందూ దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు, మా మతంలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఇంకో మతం పెట్టుకొని వెళ్ళిపోండి అంటారు. ఒక పక్క ఏమో మతం మారిన వాళ్ళని మన మతంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనడం, మరొక పక్క హిందువులుగా హిందూ మతంలో ఉంటూ హిందూ దేవతారాధన చేస్తూ చక్కగా ఉన్న వాళ్ళని మీరు మతం మార్చుకోండి అనడం. ద్వంద్వ నీతి, అర్థం లేని వాదన అంటారు దీన్ని. ఏదైనా కరెక్ట్గా ఉండాలి కదా. మన మతంలో నుంచి వేరే మతాలకు వెళ్ళకుండా మేము చూస్తాం, వెళ్ళిన వాళ్ళని కూడా తెచ్చుకుంటాం. ఇంకా అదే మాట మీద నిలబడాలి. ఈ మతంలో ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న తేడాలు కనిపిస్తే మీరు వీటిని సర్దుకోండి, ఇవి మన మతానికి ప్రమాదం అని అవి సర్దుకోమని చెప్పాలి తప్ప మీరు వెళ్ళిపోండి అంటే మీరు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోరు కానీ చెప్తున్నాను. అలా అనడం కూడా తప్పు కాదు కదా, అలా అనడం కూడా తప్పు కదా. ఇప్పుడు ఏమైంది, బాబా గారిని మీరు దూషిస్తే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతుల్ని, ఇతర ప్రవచనకర్తల్ని సాయి భక్తుల తరఫున దూషించడం జరిగింది. అదంతా బాధాకరం. ఇంతవరకు నాకు తెలిసి 50 సంవత్సరాల్లో శంకర పీఠాల వారిని వీధిలోకి తీసుకురావడం, వారి ఫ్లెక్సీలు తగలబెట్టడం నాకైతే తెలియదు, ఎక్కడ జరగలేదు. వారి స్థాయి ఎప్పుడూ ఒక్క మెట్టు కూడా కిందికి దిగకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఆ శంకరపీఠాల యొక్క గొప్పతనాన్ని, పవిత్రతని మనం కాపాడాలే తప్ప అర్థం లేని మన ఆలోచన విధానాల వల్ల వారిని బజార్లోకి తీసుకురావడం అనేది జరగకూడదు. అది జరిగింది, అది జరగకూడదు. అది చాలా బాధాకరం. అలాగే ఏదైనా కొంత ఒక స్థాయి దాటిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టమైపోద్ది. పంతాలకు పట్టింపులకు వెళ్ళిపోతుంటారు. అక్కడ దాకా వెళ్లకుండానే ముందే జాగ్రత్త పడాలి అనేది మొదటి నుంచి నా ప్రయత్నం. సరే, ఏదేమైనా ఇప్పటికైనా హిందూ సమాజంలో కొంతమంది పెద్దలు కదులుతున్నారు. వాళ్ళందరూ కలిసి ఈ సమస్యకు మూలం ఏమిటి, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, పరిష్కారం ఏంటి అని ఆలోచించి సరైన పరిష్కార మార్గాన్ని కనుగొంటారని, హిందువులంతా కలిసిమెలిసి ఇంతకు ముందులాగే కలిసిమెలిసి ముందుకు సాగుతారని, బాబాగారు కానీ బాబాగారి భక్తులు కానీ సనాతన ధర్మంలోనే కొనసాగుతారని, బాబాగారిని హిందూ సమాజం నుంచి వేరు చేయడం అసాధ్యం. ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడే. దానికి కావలసిన ఆధారాలు ఉన్నాయి, మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది. ఎవరూ నిరూపించాల్సిన అవసరం లేదు. గత శతాబ్ద కాలంగా ఎంతోమంది గొప్ప గొప్ప సనాతన ధర్మ ప్రతినిధులుగా, ప్రచారకులుగా ఉన్నవారు, సిద్ధపురుషులు, మన హిందూ మత ప్రతినిధులు అందరూ ఆయన్ని సనాతన ధర్మ సత్పురుషుడిగా అంగీకరించే చెప్పారు. కొంతమంది వ్యతిరేకిస్తుండవచ్చు, కానీ సమర్థిస్తున్న వాళ్ళు కూడా అలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని ఏదో ఒక సైడు తీర్పు ఇవ్వడం అనేది కుదరదు. మొదటి నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి రెండు వైపుల నుంచి ఉంది, ఇప్పుడు కూడా రెండు వైపుల నుంచి ఉంటుంది. ఎలాగూ ముస్లిం సోదరులు ఆయన వదిలేశారు,
ఎందుకు వదిలేశారు? ఈయన హిందువుల తరఫున ఉన్నట్టు కనపడుతుంది, హిందువులకు సంబంధించిన వ్యక్తిలా కనపడుతున్నాడు, ముస్లిం వేషం వేసుకొని ఉన్నాడు తప్ప ఇతను ముస్లిం కాదు, ఈయన ఆచార వ్యవహారాలన్నీ కూడా హిందూ పద్ధతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఈయన మనవాడు కాదరా అని చెప్పి ఆయన వదిలేశారు. మన వాళ్ళు ఏం చేశారు? ఈయన ముస్లిం వేషంలో ఉన్నాడు కానీ ఈయన 100% మనవాడే, అందుకనే మన దేవాలయాలు బాగు చేశాడు, మన రాముణ్ణి కీర్తించాడు, మన రామనవమి జరిపించాడు, మన రాముని మంత్రం బోధించాడు, శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా రామ విజయాన్ని 3 సార్లు చదివించుకొని విని శరీరం వదిలిపెట్టాడు, విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాడు, ముస్లింలకు చెందిన మసీదుని తీసుకొచ్చి ద్వారకామాయి అన్నాడు, ఆ మసీదులో తులసి బృందావనం పెట్టాడు, ఆ మసీదులో పూజలు హారతులు ఏర్పాటు చేసి పూర్తిగా గుడిగా మార్చిపడేశాడు. ఈయన ముస్లిం వేషంలో ఉన్నటువంటి మన సనాతన ధర్మ సత్పురుషుడు, గురువు, యోగి అని గుర్తించి మన వాళ్ళు పట్టుకున్నారు. అయిపోయింది, తెగిపోయింది. అక్కడికి ముస్లిం వాళ్ళు మావాడు కాదు అని వదిలేశారు, హిందువులు ఈయన మావాడు అని తీసుకున్నారు. అయిపోయింది, ఇంకెందుకు సమస్య? కాబట్టి శంకరాచార్యులు లాంటి అపర శివస్వరూపాన్ని 4 వేదాలకు 4 ప్రతినిధులుగా, భారతదేశంలో 4 పీఠాలు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని శాశ్వతంగా కాపాడుతూ ఉండగా వాటి విలువను తగ్గించే ప్రయత్నం ఎప్పుడూ ఎవరు కూడా చేయకూడదు. అలాగే మన భారతదేశానికి, భారత జాతికి ఆదర్శ పురుషుడు, పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, స్వయంగా బాబాగారి చేత కీర్తించబడ్డ రాముడు, స్వయంగా బాబాగారి చేత బాబాగారు చెప్పి పారాయణం చేయించుకొని శరీరం వదిలిపెట్టేటప్పుడు 3 సార్లు రామాయణాన్ని విన్నాడు బాబాగారు. మరి రామాయణానికి, రాముడికి బాబాగారు అంత విలువ ఇచ్చినప్పుడు రామాయణాన్ని కానీ, రాముని కానీ కించపరిచినా అది గురుద్రోహం అవుతుంది. కాబట్టి బాబాగారు రాముడికి, రామాయణానికి ఇచ్చిన మర్యాద, గౌరవం ఇంకా దేనికి ఇవ్వాల. ఆయన మన గురువు దేన్నైతే గౌరవించాడో, దేన్నైతే ఆచరించాడో, ఏ విష్ణు సహస్రనామం గొప్పతనాన్ని చెప్పాడో, ఏ రామ నవమిని జరిపించాడో, ఏ రాజారామ అనే మంత్రం బోధించాడో, ఏ రామవీజం చదివించుకున్నాడో వాటి గురించి ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడకూడదు. మనం కూడా వాటిని ఆయనలాగే ఇంకా వీలైతే ఆయనకంటే ఎక్కువగా మనం ఆరాధించాలి. ఇది గురుభక్తి అనిపించుకుంటుంది, గురు పరంపర అనిపించుకుంటుంది. గురు పరంపర అంటే ఏంటి? మన గురువు ఏం చేశాడో అదే చేయడం, మన గురువు ఏం చెప్పాడో అదే చెప్పడం. ఇది గురు పరంపర అనిపించుకుంటుంది. కాబట్టి ఆ విధంగా మనం కొంత ఆవేశాలు తగ్గించుకొని మన గురువుగారి మార్గంలో నడుస్తూ వారికి, వారి మార్గానికి లోకంలో కీర్తి తెచ్చేలాగా మనం ప్రవర్తించాలి అని అనుకుంటాను. అలాగే బాబాను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా తీవ్రతను పూర్తిగా వదిలేసి సహేతుకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని ప్రశ్నించవచ్చు, ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవచ్చు. దానికి హిందూ మతం 2గా చీలిపోయి అంతగా సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేదు. వీధికెక్కి కొట్లాడుకునే అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు. నోటికి వచ్చినట్టుగా విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. సాయిరామ్.